నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. ఈ ఎన్నికలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవన్న టీడీపీ అధినేత చంద్రబాబు. టైకున్ కూడలలో డివైడర్ను తొలగింపు, కూటమి నేతలతో కలిసి చేయి కలిపిన స్థానికులు. అరకు ఎంపీ అభ్యర్థి కౌంటింగ్ లో సందిగ్ధం. 7,000కు పైగా చిలుకు ఓట్లను కౌంటింగ్ చేయలేదంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి గీత. 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఓదార్పు యాత్ర చేసుకుంటే మంచిదన్న ఎమ్మెల్యే గంట. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రజలదే గెలుపని, ఈ ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ గుప్తాలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్లు ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని చంద్రబాబు చెప్పారు. సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నికలని ఆయన అభివర్ణించారు. ఇంతటి చారిత్రాత్మక ఎన్నికలు తానెప్పుడూ చూడలేదని తెలిపారు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు మాత్రమే శాశ్వతమని అన్నారు. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి ఇక్కడ ఓటేశారని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయన్నారు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది. 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కార్యకర్తల త్యాగ ఫలితమే ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని వెల్లడించారు. ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరూ శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్ళి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ. చంద్రబాబు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించేందుకు ఆయన వెళ్లారు. టైకున్ జంక్షన్ లో ఉన్న డివైడర్ ను తొలగించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జనసేన నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని ఈ డివైడర్ ను ప్రొక్లైనర్ సాయంతో తొలగించారు. వైసీపీ నేత ఎంవివి సత్యనారాయణ వెంచర్ కు సంబంధించి వాస్తుదోషం ఉందంటూ టైకున్ జంక్షన్ లో డివైడర్ ను ఏర్పాటు చేశారు. సంపత్ వినాయక టెంపుల్ నుంచి దత్తైలాండ్కు వెళ్లే రోడ్లో టైకున్ జంక్షన్ 3 రోడ్ల జంక్షన్ గా ఉండేది. దత్తైలాండ్ నుండి వచ్చే వాహనాలన్నీ టైకున్ జంక్షన్ మీదుగా బీఆర్టీఎస్ రోడ్లోకి వెళ్లేవి. అయితే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వెంచర్ కు వాస్తుదోషం ఉందంటూ ఈ రోడ్ను మూసేశారు. దీంతో ప్రయాణికులు స్థానికులు చాలా ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం మారితేనే గాని ప్రజల కష్టాలు పోవని స్థానికులు బలంగా నమ్మారు. టీడీపీ విజయం సాధించిన వెంటనే తొలి విడతగా టైకున్ జంక్షన్ డివైడర్ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని డివైడర్లు తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. అయితే నాయకులు స్థానికులు కలిసి ప్రొక్లైన్ సాయంతో డివైడర్ను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. వైసీపీ పాలనలో ఈ డివైడర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డివైడర్ను తొలగించామని నేతలు తెలిపారు. అయితే స్థానికులు కూడా ఈ డివైడర్ తొలగింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితేనే గానీ సమస్యల పరిష్కారం కాలేదని స్థానికులు చెప్పారు. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ యొక్క రహదారిని తొలగించడంలో నిమగ్నమై ఉన్నారు. స్వేచ్ఛ వచ్చింది, విశాఖ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క రహదారిని ఓపెన్ చేయడంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు అయ్యాం. ఖచ్చితంగా విశాఖ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, నగర వాహనదారులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రహదారిని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి విజయం సాధించడానికి ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడమే ధ్యేయంగా పనిచేసేటువంటి విశాఖ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎంవివి సత్యనారాయణ ఈ స్వభావం, ఆయన స్వలాభం గురించి రోడ్డు సోలం అంట, ఇది రోడ్డు సోలం అని చెప్పేసి అది క్లోజ్ చేసి విఐపి రోడ్ అంటే ఇది శ్రీకాకుళం వరకు కనెక్ట్ అవుతుంది. మనుషులు కేజీహెచ్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్కే బీచ్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఈ రోడ్తో తిన్నంగా వస్తారు. ఇటు పక్క అరకు కనెక్ట్ అవుతుంది, హైవే కనెక్ట్ అవుతుంది. ఎంత ఇబ్బంది అండి. రహదారులు బాగోలేవని చెప్పి రోడ్లు కొత్తగా వేస్తున్నారు, ఉన్న రోడ్లు మూసేస్తున్నారు. ఉన్న రోడ్డుని మన ప్రజలకి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, ఈ బుల్లెట్ కాలేజ్ ఉంది, ఇన్ని స్టూడెంట్స్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. ప్రజలకంతా ఇబ్బంది పలికి ప్రజాప్రతినిధులు ప్రాబ్లం క్రియేట్ చేయడానికండి మేము దానికే ఓటేస్తున్నామండి. దేనికి ఈ కొత్త గవర్నమెంట్ తక్షణమే ఇదంతా తొలగించి రోడ్ అంతా క్లియర్ చేసి ఇబ్బందులు కలిగించి. ఇప్పుడు సిటీ చాలా చిన్నది, వైజాగ్ సిటీ చాలా చిన్నది. ఇప్పుడు చేశారు, తక్షణమే తొలగించారు. గవర్నమెంట్ వెంటనే స్పందించింది, వాళ్ళు తక్షణమే తొలగించారు. మేము ఇమీడియట్గా ఇక్కడ కూర్చున్నాం. తెల్లవారు కూర్చోగానే వాళ్ళు వచ్చారు, కొద్దిసేపట్లో వచ్చి మేము ఆల్రెడీ 2 తొలగించాము, మిగతావన్నీ వాళ్ళు తొలగించారు. ఈరోజు ఉదయం మేము, తర్వాత హ్యూమన్ రైట్స్ సంబంధించిన అనిత గారు, మా లాయర్ గారు, మేము అందరం కూడా సుమారు ఒక 10 మంది ప్రజా సంఘాల తరపు నుండి వచ్చి ఇక్కడ గత ఎంపీ
ఎంవి సత్యనారాయణకి అనుకూలంగా తయారు చేసిన ఈ డివైడర్స్ని అడ్డం పెట్టడం వల్ల ప్రజలకు ఎంత అయితే ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందిని తొలగించడం కోసమే ప్రజా సంఘాల నుండి ఈరోజు ఉదయం వచ్చి మేము ఇటు తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని గౌరవ తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ రావడం ఈరోజు జరిగింది. ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బందికరంగా గత సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ రోడ్డు క్లోజ్ చేసిన ఈ రోడ్డుని మేము తొలగించడం నిజంగా మేము గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మేము పోరాటం చేస్తాము. నిజంగా మాకు సహకరించిన తెలుగుదేశం నాయకులకు కానీ, మన మీడియా సోదరులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ లైన్లో 20,000 రెంట్లు ఉన్నాయి, 30,000 రెంట్లు ఉన్నాయి, ₹1,00,000 రెంట్లు ఉన్నాయి, ఇంత రెంట్లు ఉన్నాయండి. ఇంత రెంట్లు ఉన్నా సరే కూడా అందరూ బిజినెస్ చేస్తారు. కంప్లీట్ గా బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. కమర్షియల్ పర్పస్ కొంచెం చూసినా సరే కంప్లీట్ బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. పిల్లలకు ప్రాబ్లము, బిజినెస్ వాళ్ళకి ప్రాబ్లము, వాకబుల్ గా వెళ్ళిన వాళ్ళందరికీ ప్రాబ్లం. కేవలం వీడి బిల్డింగ్ కోసం ఇంత మందిని సఫర్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఈ రోజు ఎలాగైనా క్లియర్ అవ్వాలండి. పార్టీ మారితేనైనా సరే మాలో మార్పులు వస్తాయని చూసాము. ఇవాళ అయితే డెఫినెట్లీ మార్పు వచ్చిందండి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ నిజంగా. ఇది ఒక ఫస్ట్. ఎట్టకేలకు టైకున్ జంక్షన్ లో డివైడర్ సమస్య పరిష్కారమైంది. దీనిపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరకు ఎంపీ అభ్యర్థి ఫలితం సందిగ్ధంలో పడింది. 7,509 ఓట్లు గల్లంతైనట్లు రిటర్నింగ్ అధికారికి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపుపై క్లారిటీ ఇవ్వాలంటూ ఆమె ఆర్ఓను ఆశ్రయించారు. ఫలితాల్లో 11,45,426 ఓట్లు పోలైనట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కౌంటింగ్ సమీపించేసరికి 11,37,917 ఓట్లు మాత్రమే లెక్కించారంటూ గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ కు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఎన్నికల కమిషన్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫాలో అవుతూ వచ్చాము. ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి 11,37,000 ఓట్స్ కౌంట్ అయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు. అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు. మొత్తం ఆల్ 23 రౌండ్స్, అరకు పాడేరు 22 రౌండ్స్, అలాగే పార్వతీపురం 17 రౌండ్స్, మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత 11,37,000 ఇచ్చారండి. కానీ 17C ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది 11,45,000 ఓట్స్ పోలైనాయి. ఇంకొక షీట్లో, ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్లో 11,51,000 ఓట్స్ పోలైనాయి అని 45 ఓట్సే పోలైనా 11,45,000 అయినా 11,51,000 ఓట్స్ పోలైనాయి అని చెప్పడం జరిగింది. 11,51,000కినేమో ఒక రిజల్ట్ ఇచ్చారు, 11,37,000కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు. మాకు 37-45 మధ్యన డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి, అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినాయి అర్థం కాలేదు. మరి 11,42,000 ఇచ్చారు. అయినా కూడా 3,000 ఓట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది. వేరాజ్ ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ 11,51,000 ఓట్స్ వస్తుంది. సో there is lot of discrepancy, lot of doubts on this counting. So I have demanded for recounting of this entire process because మొత్తం స్టేట్ అంతా వేవ్ ఉండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్చీఫ్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అండ్ బికాస్ ప్రతిదీ ఏ కాలము కూడా పోల్ ఓట్స్ తోటి ఇది టాలీ కావట్లేదు. సో ఖచ్చితంగా దీన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సమ్ మిస్చీఫ్ జరిగిందని మేము 100% భావిస్తున్నాం. కాబట్టి దీని మీద ఇమీడియట్గా బిఫోర్ యాక్షన్ తీసుకోకముందే నాకు ఇది రీకౌంటింగ్ మాత్రం 100% నేను డిమాండ్ చేస్తున్నాను. ఐ రిజర్వ్ మై రైట్ టు గో టు ద కోర్ట్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. వరుసగా 6 ఎన్నికల్లో విజయం సాధించిన రికార్డును తమ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పంచుకోవడం ఆనందంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన భీమిలి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. బుధవారం సంపత్ వినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, ఎస్టీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణ రాజులు గంటాకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. వేద పండితులు గంటాకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భీమిలి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూస్తుంటే కూటమి విజయమే అందుకు నిదర్శనంగా ఉందని గంటా అన్నారు. రుషికొండ వ్యూ పాయింట్ కు అబ్దుల్ కలాం పేరు తీసేయడంపై కూడా ప్రజలు తీవ్రంగా స్పందించి టీడీపీ విజయం సాధించిన వెంటనే ప్రజలే అబ్దుల్ కలాం పేరు పెట్టారన్నారు. అలాగే రుషికొండ కాటేజీలపై కూడా టీడీపీ జెండాలు ఎగరవేశారన్నారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ బోర్డును కూడా
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేయడం ప్రజలు వారంతటా వారే చేశారని గంటా వివరించారు. 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. శ్రీలంకలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాగ కూల్చివేతలు జరిగాయో ఏపీలో ప్రజలే అలా స్పందించారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఆ పార్టీ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. మళ్లీ ఆయన ఓదార్పు యాత్ర చేపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బాబు గారితో మాట్లాడి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రజల్లో ఎంత ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చిందంటే ఎవ్వరు కూడా దాన్ని ప్రోత్సహించడమో లేకపోతే ఆర్గనైజ్ చేయాలి. ఎప్పుడైతే మెజార్టీలు కోల్పోతూ భారీ మెజార్టీ దిశగా కూటమి వస్తూ ఉందో, మరి ఋషికొండ కాటేజీ పైన ఏదైతే వివాదాస్పద బిల్డింగ్స్ ఉన్నాయో తెలుగుదేశం పార్టీ జెండా వెళ్ళి పోయి పబ్లిక్ అక్కడ ఎగరేశారంటే ప్రజల యొక్క ఆగ్రహం ఏ విధంగా చూసుకోవచ్చు. అలాగే విజయవాడలో ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెడితే ప్రజలు పెద్ద ఎత్తున వెళ్ళి ఆ వైఎస్ఆర్ పేరుతోటి దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం చూసాం. మనకిక్కడ ఋషికొండ దగ్గర ఏదైతే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉందో దాన్ని కూడా తీసేసేసి మళ్ళీ పాత అబ్దుల్ కలాం దానికి సంబంధించిన పేరు మళ్ళీ వ్యూ పాయింట్ అని పెట్టి అక్కడ కూడా ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని తెలియజేశారు. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక గతంలో శ్రీలంకలో లేకపోతే వేరే విదేశాల్లో ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎలాగైతే విగ్రహాలు కూల్చేయటాలు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లుబుకుందో అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళ ఎవరు కూడా చేయించో లేకపోతే కాకుండా వాళ్ళందరూ వాళ్ళు స్పాంటేనియస్గా చేసిన విషయాలు. మరి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని చెప్పి నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి ఆయన మెంటాలిటీకి 11 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో కూర్చోలేడు. ఎవరికో ఒక నాయకుడికి ఆ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి. మరి ఆయన ఇంకా చేయాల్సింది మిగిలింది ఒకటే, ఈ ఓడిపోయిన మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ పరామర్శించుకోవడానికి ఒక ఓదార్పు యాత్ర ఆయన మళ్ళీ చేపడతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కప్పు స్తంభాన్ని అలంకరణ చేసుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పరస్పరం పుష్పగుచ్చాలు అందజేసుకుని శాలువాలు కప్పుకుని శుభాకాంక్షలు తెలిపారు. 2014లో ఇదే కూటమి విజయం సాధించింది. మళ్లీ 2024లో జత కట్టి విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పాలనలో రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకొని రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను.
అంతవరకే ఇక్కడ మాట్లాడగలను. ఇక్కడ ఇంకేం మాట్లాడలేదు. భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు కుమారుడు కిరీటి బాబు జన్మదినోత్సవ వేడుకలను ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. గత 5 ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందనే ఆశాభావాన్ని కంచర్ల అచ్యుతరావు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాంతాలకు, భాషలకు, ఆఖరికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానించే మహోన్నత కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో అందులో ఒక లెటర్ అయినటువంటి మా 4వ అబ్బాయి ఉపకార్లో కే ఏదైతే ఉందో ఆ లెటరు మరి కిరీటి బాబు ఈరోజు 13వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పుట్టినరోజుని అంటే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు పుట్టినరోజులు ఏవైనా 10 మంది మధ్యలో జరుపుకోవడం, అందరికీ అందరి ఆశీస్సుల్ని తీసుకోవడం మాకు మొదటి నుంచి ఆనవాయితీ. మరి అదే పరిస్థితిలో ఈరోజు కూడా కిరీటి బాబు తాలూకా బర్త్డేని కూడా అందరి మధ్యన 100,000 మంది అభిమానుల మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదనంగానే కూటమికి వస్తాయి. అలాగే తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో రాష్ట్రంలో అధికారం అనేది చేపట్టబోతుంది. ఎందుకంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తాలూకా మేధాశక్తి, ఆయన తాలూకా చాణక్యత ఎంతో అవసరం మన రాష్ట్రానికి. మరి ఆయన వస్తేనే ఈరోజు రాష్ట్రం అనేది మళ్ళీ ఏదైతే కొన్ని సంవత్సరాలు వెనకబడిపోయామో ఈరోజు మళ్ళీ కొన్ని సంవత్సరాల ముందుకు మళ్ళీ మన రాష్ట్రం నడవాలి. జూన్ 15 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. స్టార్ట్ చేస్తున్నాం కూడా. భీమిల్ది అయితే ఫస్ట్ షెడ్యూల్ 30 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది స్క్రిప్ట్ ఇదంతా కూడా అయింది కాబట్టి ఆ లొకేషన్స్ అన్నీ చూసుకొని మేబీ జూన్ ఎండ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ బ్యాలెన్స్ ఏదైతే కొద్ది కంచెల్లో ఇది ఉందో అది సాంగ్స్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం అంతే. ఇయర్ అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చేస్తాం. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న 5 ముందు ఇచ్చేస్తాం. ఈ విజయం ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలదని బీజేపీ ఎమ్మెల్యే నడుగుదూటి ఈశ్వరరావు తెలిపారు. ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఉమ్మడి బీజేపీ అభ్యర్థి 29,089 ఓట్ల మెజారిటీతో నడుగుదూటి ఈశ్వరరావు గెలుపొందారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు, బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక కుటుంబ సభ్యులా తనను ఆదరించారని, వారందరి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఎచ్చెర్లను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తానని వెల్లడించారు. హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. ఈ ఎన్నికలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవన్న టీడీపీ అధినేత చంద్రబాబు. టైకున్ కూడలలో డివైడర్ను తొలగింపు, కూటమి నేతలతో కలిసి చేయి కలిపిన స్థానికులు. అరకు ఎంపీ అభ్యర్థి కౌంటింగ్ లో సందిగ్ధం, 7,000కు పైగా చిలుకు ఓట్లను కౌంటింగ్ చేయలేదంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి గీత. 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, ఆయన ఓదార్పు యాత్ర చేసుకుంటే మంచిదన్న ఎమ్మెల్యే గంట. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.